అమ్మా వందనాలు. వందనాలమ్మా కొండమ్మ, వందనాలు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్య రాశివి నీవే, ఆత్మీయ సుగుణశీలివి నీవే. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. జ్ఞానము కలిగి నోరు తెరుచుదు, కృపగల ఉపదేశమును చేయుదు. ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందు. ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. చేతులతో బలముగా పనిచేయుదు, బలమును ఘనతను ధరించుకొందువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులకు నీవు ఆదుకొందువు. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులను నీవు ఆదుకొందువు. దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తి పరచుదు. దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తి పరచుదు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అందరికి వందనాలు లాంటివి కదా, మన గురించే కదా. అమూల్యమైన ఆణిముత్యాలం యెహోవా ప్రత్యేకంగా చేసిన సృష్టి. చక్కని పాట పాడిన ఆంటీకి మనందరి తరపున అనేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇంకా రమ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇంకా ఎవరైనా పాట పాడాలని ప్రేరేపణ ఉంటే పాడచ్చు. రమా వచ్చినావుమా? ఏదో జాయిన్ అయినట్లుంది. వందనాలు రమా. ఇంకా
ఎరా కాలేదు. వందనాలు రమా. ఓకే, జాయిన్ అయినారు, అన్మ్యూట్ చేసుకోవటం. రమా వందనాలు. హలో రమా. శరణ్ నేమ్ రాలేదు. సరా అదే ఇది రమా అనే పేరు వచ్చింది. మాకు రాలేదు మా దాంట్లో. ఓకే, అన్మ్యూట్ చేసుకో అమ్ములు. అన్మ్యూట్ అయింది. రమా అన్మ్యూట్ చేసుకోమా. ఆంటీ అదే మ్యూట్ లో పెట్టు. ఓకే, డాక్టర్ రమా అఖిలేష్ మనకందరికి బాగా తెలుసు. చాలా సార్లు కూడా మనతో ప్రభు వాక్యాన్ని పంచుకున్నారు. మరి తను ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని పంచుతారు. 5 o'clock వరకు చెప్పొచ్చుమా, ఇంకొక 10 minutes కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఓకే, ఈ సమయాన్ని రమాకు అప్పగిస్తాను. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాము. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రములు. ఎంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ గల దేవుడవు, ఎంత కనికరం గల దేవుడు, ఎంత కృపగల తండ్రివి నాయనా. ఎన్నికలేని నన్ను ప్రేమించి నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు యేసయ్య. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆధిక్యత నాకు కూడా ఇచ్చావు ప్రభా, వందనాలు నాయనా. ఈరోజు ఈ చిన్న గుంపులో చేరి తండ్రి నీ వాక్యాన్ని పంచుకునే అవకాశం నాకు కూడా ఇచ్చావు ప్రభా, అని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ యోగ్యత లేదయ్యా, ఏ మంచితనం లేదు ప్రభా, కేవలం నీ కనికరము, నీ కృపే నా తండ్రి. నువ్వు శిలువలో చేసిన ఆ బలియాగమే ప్రభా, ఒప్పుకుంటున్నాను. నీ పాదాల దగ్గర తండ్రి గోజాడుతున్నాను అయ్యా. నీ సెలవు వెనుక మరుగు చేయమని వేడుకుంటున్నాను అయ్యా. దేవా, నేను మాట్లాడితే అది ఉపయోగం లేదు యేసయ్యా. తండ్రి నువ్వు మాట్లాడితే అది ఎంతో క్షేమము. చేరి వచ్చిన ఏ ఒక్కరు తండ్రి ఖాళీగా వెళ్ళకూడదు ప్రభువా. తండ్రి నువ్వు వాళ్ళని పోషించండి నాయన, తండ్రి సంతృప్తిపరచండి, వాళ్ళ ఆత్మలను బలపరచమని వేడుకుంటూ నాయన ఈ టయాన్ని తండ్రి, ప్రతి పరిస్థితిని ప్రతి ఒక్కరిని మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాను. మీ తండ్రి నాయన, నీ బలిష్టమైన చేతి కింద నైనా మేము తండ్రి దీని మనస్కులై ఉన్నాం ప్రభువా. తండ్రి నీ కనికరం చూపించండి నాయన. వాక్యము తండ్రి, మీ చిత్తానుసారమైన వాక్యం షేర్ చేసుకోవడానికి కావాల్సిన కనికరం కృప అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను ప్రభువా. సహాయం దయచేయండి తండ్రి. శత్రు కార్యాలు లయం చేయండి. పరిశుద్ధాత్మ దేవాన్ని సంచారం ఉంచమని వేడుకుంటూ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది విన్నపాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అర్థించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు నేను చెప్పాలనుకున్న, దేవుడు నాకు లీడ్ చేసిన టాపిక్ ఏంటి అంటే, బైబిల్లో దేవుడు కొంతమందిని పిలిచి ఉచితంగా, అంటే ఆ స్థానానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అర్హులు కారు, కానీ పిలిచి ఆ స్థానం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆ స్థానాన్ని నిలబెట్టుకోకుండా పోగొట్టుకున్న ఒక రాజు గురించి ఈరోజు నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. ఆ రాజే యెరోబాము. యెరోబాము గురించి ఈరోజు దేవుడు నాకు లీడ్ చేశాడు. యెరోబాము గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు దేవుడు నాకు చేసిన ఒక చిన్న మేలు గురించి నేను ముందు షేర్ చేసుకోవాలనుకున్నాను. నా టెస్టిమనీ. యాక్చువల్గా నేను ఎంబీబీఎస్లో నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇట్లా కొంచెం నేచర్ని చూడాలంటే చాలా ఇష్టం అనమాట. అట్లా మామూలుగా ఏంటంటే హిల్స్, అట్లా చెట్లు, ఎక్కువగా చెట్లు, ఆకాశము, వాటర్, అవి మూడు నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడంతా నేను ఎలా అంటే, నాన్న పాలిటిక్స్లో ఉండేవాడు. ఎప్పుడు ఎక్కడ ఫ్యామిలీ మీద అసలు కాన్సన్ట్రేట్ చేసేవాడు కాదు. ఎక్కడికి నన్ను చిన్నప్పటి నుంచి ఎక్కడికి తీసుకెళ్లేవాళ్ళు కాదు. నేను చూసిన చిన్నప్పుడు ప్లేస్ ఏంటంటే తిరుమల ఒక్కటే, మేము హిందూస్ కాబట్టి. సో అది కూడా ఏంటంటే ప్రశాంతం కాదు. జస్ట్ మా నాన్న టికెట్స్ బుక్ చేస్తాడు, ఇట్లా ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్గా వచ్చేయాలి. అక్కడ కూడా అసలు ఏమి చూడనివ్వడు అనమాట.
సో అట్లా నాన్న తర్వాత ఎంబీబీఎస్లో నేను అందరితో కలిసి అట్లా ట్రిప్స్కి వెళ్దాం అనుకుంటే నేను దేవుడిని నమ్ముకున్నాను ఫస్ట్ ఇయర్లోనే. నాకు ఇష్టం ఉండేది కాదు మందిరాన్ని వదిలేసి లేకపోతే సండే యాక్చువల్గా ఎప్పుడైనా మాకు ఎంబీబీఎస్లో అంత పెద్ద ట్రిప్స్ వెయ్యరు. ఒక సెకండ్ ఇయర్లో మాత్రము పల్స్ అని ఒక 15 days ట్రిప్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను దానికి పోదాం అనుకున్నాను, కానీ దేవుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో ప్రసంగితో మాట్లాడనమాట. నీ యవ్వన కాలం నీకు ఇష్టం వచ్చినట్టుంటే నేను ఒకరోజు నేను తీర్పులోకి తీసుకొస్తాను. దేవుడు మాట్లాడాడు నాతో, వద్దు అన్నట్టు మాట్లాడాడు. సో నేను ఇంకా ఇష్టం ఉన్నా దేవుడు వద్దని చెప్పాడు, నేను వెళ్ళలేదనమాట. తర్వాత ఇంకా 2 సార్లు హంపి అట్లా ఏదో ట్రిప్ వేశారు మా వాళ్ళు. వేసినప్పుడు అది సండే రోజు వేశారు. సండే నాకు మందిరం వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. సో నాకు ఇష్టం ఉన్నా నేను వెళ్ళలేదనమాట. తర్వాత మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా ఎంబీబీఎస్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి గొడవలే. ఎప్పుడు అంటే పీస్ఫుల్ గా ఉండింది లేదు. అంటే మ్యారేజ్ అంటే దేవుని చిత్త ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం. సో అటు ఇటు సపోర్ట్ లేక నేను పీజీలో ఉండి ఎక్కడికి వెళ్ళలేదనమాట. నాకేమి తెలియదు అసలు, ఇట్లా టూరిస్ట్ ప్లేస్లు కానీ చూడడం కానీ ఏది తెలియదు అనమాట. సో తర్వాత నేను ఇంకా పీజీ అయిపోయే లోపల నాకు పిల్లలు పుట్టారు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే వాళ్ళకి ఊరికూరికే జలుబులు వచ్చేటి, ఊరికూరికే ఫీవర్ వచ్చేది. అట్లా నాకు చాలా ఇబ్బంది ఉండేది అనమాట. అందుకే నేను ఎక్కడికి పోలేదు. సరే పిల్లలు కొంచెం సెటిల్ అయ్యారు. నేను ఒక 2-3 years బ్యాక్ నేను కోవిడ్ ముందు వెళ్దాం అనుకున్నాను అనమాట. కోవిడ్ కోవిడ్ ముందు అనుకుంటే ఏమైందంటే ఆ రోజు హలో పడుకుంటే నేను వెళ్ళిపోయినా. ఎప్పుడు వచ్చినారా ఆ రోజు మేము మా ఇంట్లో వచ్చినారా? చేసుకోండి మా దయచేసి చేసుకున్నారులేరమ్మా. సో నాకేంటంటే ఇంకా నేను కొంచెం పిల్లలు సెటిల్ అవుతున్నారు, ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నప్పుడు నాకు నన్ను కోవిడ్లో నోడల్ ఆఫీసర్గా వేసి నాకు చాలా పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్పారనమాట. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ 2.5 years నేను కోవిడ్లోనే ఉన్నాను. కోవిడ్ వ్యాక్సినేషన్ అంతా కూడా నాకు ఇంక మొత్తం ప్రోగ్రామ్ అంతా వైండ్ ఆఫ్ అయ్యేంత వరకు నేను కోవిడ్లోనే ఉన్నాను. సో బాగా కోవిడ్లో విపరీతంగా తిరిగేదాన్ని అనమాట. వెహికల్ ఇచ్చారు, నాకు డ్రైవర్ని ఇచ్చారు గవర్నమెంట్. సో బాగా తిరిగేదాన్ని. కరెక్ట్గా కోవిడ్ అయిపోయింది. నేను మళ్ళీ మెడికల్ కాలేజ్కి వచ్చే లోపల నాకు ఇంకా లాస్ట్ డే నుంచి నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఎంత పెయిన్ అంటే ఇంకా నేను చెప్పలేననమాట. ఇంకా అసలు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి అట్లా అయిపోయింది. ఇంకా నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ కూడా వెళ్ళలేకపోతే ఇంకా ఆ సార్ ఏమనంటే, మా హెచ్ఓడి ఏమన్నాడంటే, ఆయనకు తెలియదు నేను కోవిడ్లో ఎలా చేశాను. కొత్తగా వచ్చాడు, రిటైర్డ్ అయ్యే ముందు అక్కడికి వచ్చాడనమాట ఒంగోలుకి. సార్ ఏమనంటే, నువ్వు చాలా సిన్సియర్ అంట, చాలా సిన్సియర్గా పనిచేసావంట, నేను లీవ్ పెట్టుకుంటాను సార్, నేను లేవలేకపోతున్నా బెడ్ మీద నుంచి అంటే, వద్దమ్మా నేను ఇప్పుడు నీకు లీవ్ ఇవ్వడానికి, కోవిడ్ అయిపోయిన తర్వాత ఇట్లా అంత కష్టంగా ఉంది, నువ్వు చాలా సిన్సియర్గా వర్క్ చేసావు, జస్ట్ అలా వచ్చేసి వెళ్ళు, 1 గంట కూర్చొని వెళ్ళు, ఎఫ్ఆర్ఎస్ వేసుకొని వెళ్ళు అని చెప్పారనమాట. సో నేను చేసిన దానికి ఆయన కృతజ్ఞతగా, అంటే నువ్వు చాలా ఎక్కువ చేసావంట అని. సరే ఇంకా ఎలా అయిందంటే నా పరిస్థితి, ఇలా బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు అంటే నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది. అది గవర్నమెంట్ వెహికల్స్ అంటే దానికి పెద్ద షాక్ అబ్జార్బర్స్ ఉండవు, అవి ఏమో నాకు తెలియదు. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేశాను. అది దేవుడి కృపను బట్టి దేవుడు అలా ఆలోచించాడు కాబట్టి చేయగలిగాను. అయితే ఇంకా నాకు ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే, ఇంక నేను బెడ్ మీద నుంచి లేచి నేను అసలు ఇంక మరలా నేను తిరగగలనా, వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని అనమాట. ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఒక్కటే మాట్లాడేవాడు అనమాట. జెర్మియాలో 33:17లో నీకు ఆరోగ్యం కలుగచేతును, నీ గాయములు మానిపెదను, నీకు ఆరోగ్యము కలుగచేతును, అట్లా అది కరెక్ట్గా ఎగ్జాక్ట్ వర్స్ 33:17 నాకు గుర్తులేదు. సో ఆ వాక్యంతో దేవుడు మాట్లాడాడు అనమాట. సో రోజు ఇంకా బాధపడేదాన్ని మాట్లాడుతూ వచ్చాడు అనమాట. నాకు అట్లా చాలా ఒక 2-3 monthsకి కొంచెం బెటర్ సెటిల్ అయ్యింది, కొంచెం సెటిల్ అయ్యి ఇంకా రోజు ఏం చేసేదాన్ని అంటే, ఇంకా ఆయిల్స్ ఉంటాయి, ఇవి నాకు అంటే పెయిన్ కిల్లర్స్ వాడలేకపోయేదాన్ని, చాలా గ్యాస్ట్రైటిస్ వచ్చేదనమాట. ఆయుర్వేదిక్ ఒక ఆయిల్ ఇచ్చారు. ఆ ఆయిల్ని రోజు ఇంకా వేడి చేసుకొని నాకు నేనే మసాజ్ చేసుకొని అట్లా చాలా ప్రేయర్ చేసుకొని కృంగిపోయాను నేను. కానీ దేవుడు మళ్ళా వాక్యంతో నన్ను బలపరిచి మరలా నేను తిరిగి లేచి మరలా ఇట్లా ఇంకా లాస్ట్కి సాతాను నన్ను ఎట్లా చేసిందంటే, నువ్వు దేవుడి పని ఇంకా చేయలేవు, నువ్వు ఇంకా బెడ్కి ఇట్లా పరిమితం అయిపోతావు, నువ్వు ఒక నువ్వు ఒక వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయావు, ఇంకా నీ పరిచర్య ఇంకా ఏమీ లేదు, అసలు నువ్వేమీ లేవు, ఇంకా నీ పనంతా అయిపోయింది,
ఒక్క నిమిషం. అని సాతాను నన్ను బాగా ఇట్లా ఇది చేసేదనమాట. సో నేను ఇంకా అట్లా దేవుడి వాక్యం ఎప్పుడు ఎటు చూసినా నాకు మళ్ళీ ఇదే వాక్యం అనమాట. జెర్మియా ఒక్కసారి నేను చూస్తాను 33:17. సారీ 33:8. నేను దానికి ఆరోగ్యము స్వస్థతను మళ్ళా రప్పించదును, స్వస్థపరుస్తున్నాను అని వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. సో ఈ వాక్యాన్ని పట్టుకొని ఇంకా రోజు గోజాడేదాన్ని. దేవుడు మళ్ళీ తిరిగి నన్ను లేచి మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఎవ్రీథింగ్ సెటిల్ అయింది. కానీ అదేంటంటే నాకు డిస్క్ అనేది సైడ్ వస్తుంది, అంత కంప్రెషన్, నాకు సెంట్రల్ కంప్రెషన్ వచ్చింది. ఎక్కువసేపు నిలబడలేను, ఇట్లా స్టెప్స్ ఎక్కలేను. స్టార్టింగ్ లో అలా ఉన్నింది అనమాట. ఇంకెక్కడికి జర్నీలు చేయలేని పరిస్థితి అనమాట. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓన్లీ బై ట్రైన్ వెళ్ళగలిగేదాన్ని పడుకొని. అది కూడా చాలా ఇబ్బంది పడ్డా. దేవుడు మెల్లమెల్లగా దేవుడు నన్ను స్వస్థత పరుస్తా అంటే కొన్నిసార్లు మనం అడిగిన వెంటనే దేవుడు వాగ్దానం చేస్తాడు. అడిగిన వెంటనే కొన్నిసార్లు మనం పొందుకోలేకపోతే దానికి అంతా ఏదో ఒక రీజన్ ఉంటుంది. నాకు అది దేవుడు చూపించినప్పుడు మనకు అర్థమవుతాయి, నాకు తెలియదు. దేవుడు మళ్ళీ తిరిగి మొత్తం నన్ను ఆరోగ్యం మాక్సిమం రిస్టోర్ చేసేసాడు. మళ్ళీ ఇప్పుడంతా నార్మల్ అయిపోయినాను. అయితే నేను ఒకటి ఆలోచించుతా నాకు తర్వాత ఒంగోలుకి వెళ్ళిన తర్వాత నాకు అలర్జిక్ రైనైటిస్ అని ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందన్నమాట. అది చాలా చిన్నదే కానీ చాలా బాధ పెడుతుంది మనల్ని. ఎలా అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే కంప్లీట్గా ఏసీలోకి వెళ్ళలేను నేను. ఏసీలోకి వెళ్ళంగానే ఇంకా ఫుల్ తుమ్ములు వచ్చేస్తే ముక్కులోంచి నీరు కారిపోతుంది. ఇంకా ఎక్కువసేపు అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా కొంచెం హెడ్ఏక్ లాగా వచ్చి ఫీవరిష్గా, సోర్ త్రోట్ ఫీవరిష్గా అట్లా అయిపోద్ది అనమాట. సో అది నా పరిస్థితి అనమాట. ఇంకా నాకేంటంటే ఎప్పుడు ఇంకా నేనేం చేసేదానంటే ఇప్పుడు ఒక 1 year బ్యాక్ ఏం చేశానంటే టెర్రస్ మీద మాకు ఇల్లు తీసుకున్న టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ మీద కూర్చొని, దేవా నేను ఇంకా ఇప్పుడు నాకుండే హెల్త్ కండిషన్స్ బట్టి జర్నీ చేయలేను. సో నేను ఇవి టాలరేట్ చేయలేను. అంటే చల్లగాలి కానీ అండ్ ఏసీస్ కానీ, చల్లగాలి పడదు, అట్లని ఏసీ వేసుకుంటే ఏసీ పడదు, అట్లా న్యాచురల్ చల్లగాలి పడుతుంది అంటే అది పడదు అనమాట. సో ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. నేను ఏదైనా ఎక్కడికైనా పోగలనా, నేను ఏం చేయలేను అని. నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఇట్లా టూరిస్ట్ ప్లేస్లో చూడాలి అంటే. సిటీస్ ఇష్టం ఉండదు నాకు అసలు. సిటీస్ చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ చెట్లు అలా అనమాట. నాకు టైం దొరికినప్పుడల్లా కూర్చొని టీవీలో బాగా ఇట్లా నేచర్ని చూపిస్తారు కదా, ఆ వీడియోస్ చూసేదాన్ని. దేవా పోనీలే అంటే నేను చూడడానికి అట్లా బాధపడేదాన్ని అనమాట. లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే మొన్న డిసెంబర్లో ఇంకా లాస్ట్కి నేను ఒక ఫోటో క్రియేట్ చేసుకున్నా. ఏంటి అంటే నేను ఎట్టి పరిస్థితులు నాకు ఫైన్ ట్రీస్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటికి ఇంకా చూడలేను. ఆ సిచ్యువేషన్ ఇంకా నా జర్నీ చేసే పరిస్థితి నాకు లేదు. నేను ఇంకా పోలేను అలాంటి ప్లేసెస్కి. అంటే పైన్ ట్రీస్ అంటే ఎక్కడ ఉంటాయి అంటే బాగా చలి ప్రాంతంలో ఉంటాయి. సో నేను అక్కడికి పోలేను. కాబట్టి నేను ఇంకెప్పటికి వెళ్ళలేనని వెనక నేను పై ట్రీస్ పెట్టుకొని నేను ఎడిటింగ్ చేసుకున్నాను నా ఫొటోస్. అంటే నా ఫ్యామిలీ ఫోటో ఒకటి, పక్కన వెనకాల పైన్ ట్రీస్ ఉంటూ నేను నా ఫ్యామిలీ అంతా నిలబడుకున్నట్టు నేను ఫోటో ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకొని నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను అనమాట. అంటే నేను అంత హోప్లెస్ అయిపోయినాను అని నేను బాధపడలా. జస్ట్ ఊరికే అట్లా క్యాజువల్గా పెట్టుకున్నా, ఆ మాట అనుకుని పెట్టుకున్నాను అనమాట. సరే అలా జరుగుతుంది కదా. సో ఇంకా ఈ ఇయర్ నేను ప్లాన్ చేసుకోలేదు. దేవుడు అద్భుతంగా నాకు ఏ టూరిస్ట్ ప్లేస్లు తెలియదు, నాకు ఏమీ తెలియదు. దేవుడు ఒక లీడ్ అంటే ఒక పర్సన్ తర్వాత ఒక పర్సన్ అట్లా నన్ను గైడ్ చేసి లాస్ట్కి నేను తెలియకుండానే ఇంకా మా చిన్న బాబు ఏం చేశాడంటే ఒక్కటే గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి పోరు, నేను ఎక్కడికి తీసుకెళ్ళాను ఎందుకంటే బంధువులు సరిగా లేరు, ఇంకా అట్లా ఎక్కడికి పోరు అనమాట. మమ్మల్ని ఇక్కడికి ఈసారి ట్రిప్ తీసుకెళ్లాల్సింది, నేను ఒప్పుకోను. ఇంకా బాగా గొడవ పెట్టాడనమాట. ఇంకా నాకు వాడి బాధ తట్టుకోలేకపోవాల్సిందే, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో దేవుడు గైడ్ చేశాడు. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఎంత అద్భుతంగా అంటే నేను అంటే చాలా చిన్న ప్లేసే, చాలా చిన్న విషయమే, కానీ దేవుడు నా జీవితంలో ఇది చాలా పెద్ద విషయం అనమాట. సో నేను ఊటీకి వెళ్ళాను అనమాట. ఊటీకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు చాలా హెల్ప్ చేశాడు. అంటే ఆ జర్నీలో కానీ కొంచెం హర్డిల్స్ వచ్చినాయి. అందరూ నా కొలీగ్స్ కూడా ఇక్కడ కాలేజ్లో కూడా నేను ఎప్పుడు ఏసీ వేసుకొని కూర్చోను అనమాట. మేడం ఊటీకి వెళ్తుందంటే ఏమైపోద్దో ఏమో అని అందరు నవ్వుకుంటా ఉన్నారనమాట. సో నేను కూడా అట్లా భయపడ్డాను. చాలా టాబ్లెట్స్ పెట్టుకున్నాను, యాంటీబయాటిక్స్ అంటే యాంటీ అలర్జెన్స్ అంటే హిస్టమిన్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. అన్నీ పెట్టుకొని వెళ్ళాను. యాక్చువల్గా ఫస్ట్ రోజు నాకు వెళ్ళంగానే నా కాళ్ళు ఇలా వంకర పోవడం స్టార్ట్ అయింది అనమాట. వేళ్ళు ఆ చలికి నాకు అలవాటు లేదు కదా, నేను తట్టుకోలేక
నేనేమైపోతానో అనుకున్నాను. ఎంత దేవుని కృప అంటే అసలు నాకు అక్కడికి వెళ్ళంగానే అలర్జీ మొత్తం తగ్గిపోయిందనమాట. అసలు మామూలుగా అయితే నాకు వెంటనే తుమ్ములు రావడం, చల్లగాలి తగలంగానే ఫీవర్ వచ్చేస్తదనమాట. నేను 4 డేస్ ఉన్నాను. ఇంత చిన్న ఈవెన్ సోర్ త్రోట్ కూడా రాలేదు. నాకు గొంతు కూడా మారలేదనమాట. అక్కడ మళ్ళా అందరూ వేడి నీళ్ళు అలా తాగారు. నాకు అంటే నాకు టైం లేక అటు ఇటు పరిగెడుతూ నేను వేడి నీళ్ళు కూడా తాగలేదు. దేవుడు ఎంత సహాయం చేశాడంటే నాకు అట్లా 4 డేస్ నాకు చాలా అంటే అక్కడ ఆ నేచర్‌ని చూసి దేవుడిని స్తుతించడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నా చిన్నప్పటి నుంచి డిజైర్ నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోవడం దేవుడు నాకు సహాయం చేశాడు. సరే తర్వాత ఏమైందంటే ఆ ట్రిప్‌లో నేనేం చేశానంటే నా ఫ్రెండ్ నాకు ఒక యూఎస్ నుంచి ఒక బ్యాగ్ ప్రెజెంట్ చేసిందనమాట. ఆ బ్యాగు పోగొట్టేసిన. ఎక్కడో వదిలేసాననమాట నేను. ఆహ్, వదిలేసాను. అప్పుడేమైందంటే నాకింక బాధేస్తుంది. కానీ ఆ బ్యాగ్‌లో అమౌంట్ ఏం పెట్టలా. ఆహ్, అమౌంట్ ఏం డబ్బులేం పెట్టలేదు కానీ జస్ట్ దాంట్లో కార్డ్స్ ఉన్నాయి అంతే. కార్డ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్ పోయింది. సరే దాంట్లో డబ్బులేం లేదు కదా! పోతే పోయిందిలే అని మా వాళ్ళు అంతా నన్ను ఇట్లా కన్సోల్ చేస్తున్నారు. నాకు తెలియకుండా విపరీతంగా బాధేస్తుంది నాకు ఆ బ్యాగ్ పోయినందుకు. ఎందుకు నాకింత బాధేస్తుందంటే డబ్బులు కూడా లేదు కదా! నాకు అర్థం కాలేదనమాట. సరే నేను ఇంక నాకు లోపల స్పిరిట్‌లో నుంచి ఒక ప్రార్థన చేస్తున్నాను. లోపల నుంచి ఒక బాధొస్తది కదా! దేవా నాకు ఆ బ్యాగ్ పోయినందుకు ఎందుకో నాకు తెలియట్లేదు. నాకు చాలా బాధేస్తుంది. దయచేసి నాకు ఆ బ్యాగు దొరకడం ఇంపాసిబుల్. నాకు ఆ బ్యాగ్ దొరికేటట్లు చేయవా ప్లీజ్ అని ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నాకు ఆ బ్యాగ్ ఎక్కడ వదిలేసానో నాకు తెలీదు. అని ప్రార్థన చేసి సడెన్‌గా నాకొక కాలొచ్చింది. అది కాలొచ్చినప్పుడు నా ఫోన్‌కి ఏమైందంటే అది మా హస్బెండ్ ఫోన్ కాలొచ్చింది. అది స్పామ్ కాల్ లాగొచ్చింది. ఏదో స్పామ్ కాల్ కట్ చేయబోయాడు. కట్ చేసి పోతుంటే ఎందుకో నాకు మళ్ళా వెంటనే కాదు కాదు నువ్వు ఫోన్ ఎత్తు. ఎందుకు ప్రార్థన చేస్తున్నా కదా లోపల నుంచి. నుంచి షేర్ చేసుకోవట్లే నేను బాధపడుతున్నట్టు వీళ్ళకి. సడెన్‌గా ఫోనొచ్చిందనమాట. ఏంటి అని ఫోన్ ఎత్తితే ఇట్లా చెప్పారు. "మీరు డాక్టర్ అఖిలేషా?" అని అడిగారనమాట. అవును అంటే, "సార్ మీ బ్యాగు మీరిక్కడ ఇక్కడ పలాని హోటల్ దగ్గర వదిలేసారు. ఆ బ్యాగు కలెక్ట్ చేసుకోండి సార్. మేము దాంట్లో అసలు మీరు నంబర్ ఎట్లా ఫోన్ చేశారు మీరు నాకు? నాకు నంబర్ ఎలా తెలిసింది మీకు? ఎందుకంటే బ్యాగ్‌లో నేనేం పెట్టలేదు. ఓన్లీ నావే ఉంటాయి. అఖిలేష్‌వి లేదు. అయితే ఆహ్, అసలు నాకది ఎళ్లి బ్యాగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అర్థమైంది. ఏం అర్థమైందంటే హ్మ్. దేవుడు మనల్ని ఎంత గైడ్ చేస్తాడు అంటే, ఆ బ్యాగ్‌లో ఏమైందంటే నాకు 2 కార్లున్నాయి మాకు. ఆ 2 కార్ యొక్క కీసు, తర్వాత మా ఇంటి కీస్ ఏందంటే మా నాన్నకిద్దామని మా హస్బెండ్ తీసుకొని వచ్చాడనమాట యాక్చువల్‌గా. అంటే మా మా నాన్నకి హ్యాండ్ ఓవర్ మేము వచ్చే లోపల మా ఇల్లు క్లీన్ చేపిచ్చి పెడతాడని యాక్చువల్‌గా తీసుకొచ్చాడు. ఆ బస్ దగ్గర హడావుడిలో మర్చిపోయాడు. సో, ఇంటి కీస్ మొత్తము ఇల్లు, బీరువా అన్ని కీస్ క్లినిక్ మాకు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ కీస్ అన్ని కీసు 2 కార్ కీసు దాంతో పాటు ఇంకా బైక్ అనమాట. బైక్ కీస్ కూడా ఉన్నాయి. ఆ బైక్ కీస్ మీద అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో మా సారు ఆయన పేరు రాపిచ్చుకొని నా ఫోను నంబర్ కొట్టిచ్చున్నాడు. చిన్నగా. ఆ ఫోను నంబర్ చూసి మాకు కాల్ చేశారు. బ్యాగ్ తీసుకున్నప్పుడు అర్థమైంది. అవన్నీ పోయుంటే నాకు చాలా కీస్ కష్టమై ఉండేది. ఇంట్లోకి ఎంటర్ అవ్వడం కష్టమై ఉండేది. ఎందుకంటే ఇది ఓన్ హౌస్ కదా! మేము చాలా స్ట్రాంగ్‌గా పెట్టిచ్చామనమాట. దేవుడా! అసలు దేవుడు ఎంత అద్భుతం చూడండి. అంటే మన ప్రతి థింగ్స్ గురించి కూడా దేవుడు కన్సర్న్ కలిగి ఉంటాడు. సో, మొత్తానికి నాకు ఆ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేశారు. దేవుడు అద్భుతంగా ఆ ప్లేసెస్ విజిట్ చేయడానికి, మళ్ళా తిరిగి క్షేమంగా, హ్యాపీగా, హెల్తీగా మళ్ళా తిరిగి రావడానికి అందరూ మళ్ళా కాలేజ్‌కి రాంగానే అందరూ షాక్ అయిపోయారు. మీరు ఊటీలో ఆ చలికి తట్టుకొని బతికారా అని అందరూ ఇంక నవ్వడం అనమాట. మేమింక మళ్ళా అట్లా కామెడీ చేస్తా ఉన్నారనమాట. సో, అదయిపోయిన తర్వాత నాకు తెలియకుండా నేనొక ఫోటో తీసుకున్నా. నాకసలక్కడ నేనక్కడ నాకు ఆ మైండ్ సెట్టే లేదు. అక్కడ పయాకర ఫాల్స్ అంటే డ్యామ్ అని ఒకటుంటదనమాట. సో, అక్కడ నేనొక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నా. నేను తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నేను టెర్రస్ మీద కూర్చొని ఫోటోస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటూ ఆ ఫోటోలో ఒక ఫోటో నేను ఏం చేశానంటే ఫేస్‌బుక్‌లో పెట్టుకుందామని ఇట్లా ఓపెన్ చేశాను. ఎగ్జాక్ట్‌గా నేను ఎడిటింగ్ చేశానో ఎనకాల ఫైన్ ట్రీస్‌తో ఎట్లయితే ఎడిటింగ్ చేసి నేను నా ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నానో ఎగ్జాక్ట్‌గా రియల్‌గా నేను ఆ ఫోటో ఆహ్, దేవుడు నాకు సహాయం చేశాడనమాట. సో, అట్లా దేవుడు నాతో మాట్లాడుతున్నావు. "నువ్వు బాధపడ్డావు చూసావా? నీ చిన్న డిజైర్ ఉంది చూసావా? ఆ డిజైర్‌ని నేను నేను గుర్తుపెట్టుకుంటాను. నేను నీకు సహాయం చేశాను. నువ్వు" అంటే మళ్ళా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా! సో, దేవుడు దేవుడు మనకేందంటే చిన్న చిన్న డిజైర్స్‌ని కూడా ఆయన గుర్తుపెట్టుకొని, ఆయన మన కొరకు చేసే దేవుడనమాట. ఎవరితో మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏవి మనం అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఓన్ టైమ్‌లో, ఓన్ వేస్‌లో ఇంపాసిబుల్ అనుకున్న థింగ్స్ కూడా దేవుడు మన 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 పట్ల మళ్ళా పాసిబుల్ అయ్యేటట్టు
దేవుడు చేస్తాడనమాట. సో నాకు ఈ చిన్న ట్రిప్ లో దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. నేను చాలా దేవుని ప్రైజ్ చేశాను కూడా. ఎందుకంటే ఇష్టమైన ప్లేస్. ఈవెన్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రూమ్ లో ఉండేదాన్ని కాదు. ఎప్పుడు అక్కడ మాకు గ్రౌండ్ లో చెట్టు ఉంటుంది, చెట్టు కింద చేరేసుకొని ఎప్పుడు చెట్టు కింద చదువుకునేదాన్ని అనమాట. సో నాకు అట్లా నాకు నేచర్ తో అంత ఇంటిమసీ ఉంటది అనమాట. సో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మళ్ళీ వెళ్ళి అక్కడ చూడడానికి. నాలో ఉన్న ఫియర్ అని అంత ఆ ఫియర్ పోయి అదంతా పోవడానికి దేవుడు నాకు సహాయం చేశారనమాట. దేవుడు ప్రతి చిన్న డిజైర్ కూడా గుర్తు పెట్టుకుంటాడు. ఆయన మళ్ళీ మనకు తిరిగి తీరుస్తాడు అని అది గుర్తొచ్చినప్పుడల్లా, ఆ ఫోటో చూసినప్పుడల్లా నేను దేవుడు హృదయమార మనం ఒకసారి ప్రైజ్ చేస్తాం కదా. సో అది అలా అనుకోవచ్చు. ఇంత చిన్న విషయం ఏంటంటే డబ్బులు ప్రాబ్లం కాదు. ఇక్కడ తీసుకెళ్ళడం అంటే మా డాడీ లాగా మా హస్బెండ్ కాదు, తనకు చాలా ఓపిక, అన్ని చాలా ఓపికగా చేస్తాడు. బట్ ఏంటంటే ఇక్కడ నా ప్రాబ్లం అనమాట. చిన్నప్పుడే మా ఫాదర్ నన్ను తీసుకెళ్ళేవాడు కదా, పెళ్ళైన తర్వాత నా ప్రాబ్లం అనమాట, నేను పోవలేకపోవడం. సో అట్లా దేవుడు నాకు ఈ హర్డిల్స్ అన్ని దాటి చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో దేవుడి చిన్న విషయంలో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. సో ఇది నా చిన్న సాక్ష్యము. తర్వాత సరే వాక్యంలోకి వస్తే రాజుల మొదటి గ్రంథంలో యెరోబాము గురించి ఒకసారి దేవుడు నాతో అంటే దేవుడు నాకు చెప్పిన విషయాలు నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో యాక్చువల్ గా దేవుడు యెరోబాము అనే వ్యక్తి, దేవుడు ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడంటే యెరోబాముకి, అసలు అతను ఏ రకంగా అసలు అర్హుడే కాదు ఒక రాజు అవ్వడానికి. 10 గోత్రాల మీద అతను రాజు అవ్వడానికి అసలు అతనికి ఏ రకమైన ఎలిజిబిలిటీ లేదు. అసలు అతను ఏ రకంగా స్పిరిచువల్ గా, అంటే మనకి అక్కడ ఎక్కడ ఆయన గురించి ఈ మొదటి రాజులు 11వ అధ్యాయంలో 28వ వచనం నుంచి మనకి యెరోబాము స్టోరీ ఉంటది. 28 నుంచి లాస్ట్ వరకు ఉంటది. అలాగే 12వ అధ్యాయంలో కూడా ఉంటది. ఎండింగ్ వరకు ఉంటుంది అనమాట. మళ్ళీ 13th లో కూడా 13th వరకు అతని స్టోరీ ఉంటది. 13th ఎండింగ్ 14th వరకు. సో అంటే నేను మొత్తం ఇప్పుడు చదివి 14th 20th వరకు ఉందన్నమాట మొత్తము. ఈ యెరోబాము తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, అతను చేసిన మిస్టేక్స్ ఏంటి, దేవుడు తనకి ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్ గా యెరోబాము ఏమన్నా అంటే వీరుడా ధీరుడా అంటే ఏదన్నా గొప్ప అట్లా అంటే కాదు. సొలొమోన్ సామ్రాజ్యంలో 13వ అధ్యాయంలో, మొదటి రాజులు 13వ అధ్యాయంలో ఏమని ఉంటదంటే, 11వ అధ్యాయంలో 26వ వచనం ఏముంటదంటే, జస్ట్ ఇతడు 28వ వచనంలో అతడు యెరోబాము అతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని చేయటం శ్రద్ధ కలిగిన సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనుల మీద అతని అధికారిగా నియమించను. జస్ట్ ఇదేంటి, ఇతను కొంచెం పని బాగా చేస్తాడు, కొంచెం బలవంతుడు అని జస్ట్ చూసి సొలొమోను ఏం చేశాడు, ఇతను ఒక జస్ట్ యోసేపు వాళ్ళ పిల్లల మీద అధికారిగా నియమించాడు పనులు చేపించడానికి. ఇలాంటి వ్యక్తిని ఇంకేమన్నా ఇతని గురించి గుడ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా ఎక్కడా గుడ్ క్వాలిటీస్ లేవు. కానీ ఇతనికి దేవుడు ఒక రాజు అయ్యే ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 38వ వచనంలో ఏముంటదంటే, ఇక్కడ ఏం చెప్తాడంటే, నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొను ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇజ్రాయేల్ వారిని నీకు అప్పగింతును. అసలు ఏ రకంగా ఇతను అర్హుడు? రాజు చేయడం ఒకటే కాదంట, దేవుడికి లోబడి ఉంటే దావీదుకి ఎలాంటి కృప చూపించాడో, దావీదుకు సంతతిని ఎలా స్థిరపరిచాడో నీకు కూడా అలాగే స్థిరపరుస్తాను అని దేవుడు అతనికి అవకాశం ఇస్తే ఎలా జరుగుతుందంటే, జస్ట్ ఇక్కడ అహియా అనే ప్రవక్త ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే పొలంలో పని చేసుకుంటా ఉంటాడు అనమాట. ఇతను వెళ్తాడు, ఈ యెరోబాము వెళ్తుంటే అతను ఏం చేస్తాడంటే తన బట్టలు చించి 12 ముక్కలుగా చేసి 10 అతని చేతిలో పెడతాడు. అప్పుడు ఇవన్నీ ఈ ప్రాఫెసీ అంతా చెప్తాడు. దేవుడు నిన్ను ఇజ్రాయెల్ మీద రాజుగా నియమించుకుని ఉన్నాడు, ఇట్లా 10 గోత్రాలు నీకు అంతా చెప్తూ ఈ వాక్యం కూడా చెప్తాడు. ఈ ప్రాఫెసీ అంతా చెప్తాడు. నిజంగా
అతనికి రాజు ఇవ్వడానికి ఎటువంటి అవకాశము లేదు. ఏ రకంగా అతనికి అంటే ఆ రాజు వంశంలో రాలేదు. ఏమన్నా శూర కార్యాలు దావీదులాగా ఏమన్నా గొలియాతుని కొట్టి అలాంటి గొప్ప విజయాలు చేసి ఏమన్నా కాదా? ఏమన్నా అభిషేకం పొందుకుని ఏ రకంగా కాదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు అతనికి. జస్ట్ ఉచితంగా ఆ కృప ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు నిన్నొక్కడినే రాజుగా చేయడం కాదు కానీ నీ జనరేషన్ కూడా నేను బ్లెస్ చేస్తాడని ప్రామిస్ చేశాడు. ఇంత అవకాశం దేవుడిస్తే ఈ ఒక్కటే కాదు. తర్వాత ఏం చేశాడు దేవుడు? తర్వాత ఏం చేస్తాడంటే, ఈ మీకు స్టోరీ అంతా తెలుసు కదా. దావీదు సొలొమోన్ తర్వాత వాళ్ళ రెహబాం రాజు అయినప్పుడు అక్కడ నేను అనుకుంటాను దేవుని ప్రణాళికలో ఇది ఉంది కాబట్టి ఇలా డివైడ్ అయిపోయింది అని. రెహబాము అందరూ వచ్చి ఏం చేస్తారు, వెట్టి పనులు చేసే వాళ్ళందరూ రెహబాము రాజు అయిన తర్వాత తన పట్టాభిషేకం జరిగిన తర్వాత వాళ్ళు క్లియర్ గా చెప్తారు, అయ్యా మేము పనులు చేయలేకపోతున్నాము, మీ నాన్న మమ్మల్ని కష్టపెట్టాడు, మా చేత వెట్టి పనులు చేయించినాడు, కొంచెం మాకు సహాయం చెయ్యి, మేము నీకే సపోర్ట్ గా ఉంటాము, నీకే సేవ చేస్తాము, నీకే దాస్యమై ఉంటామని చెప్పినప్పుడు ఇతను ఎంత అంటే అతను వెంటనే ఏం చేయాలి? ఇక్కడంతా మనకు 12వ అధ్యాయంలో ఏముంటదంటే అతను ఏం చెప్తాడంటే, నాకు ఎంత కఠినంగా మాట్లాడతాడంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు అంటే 10వ వచనంలో ఉంటది పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయబడును. నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించను, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును అని చెప్పాడనమాట. అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 3 రోజులు ఫస్ట్ ఏం చెప్తాడు, 3 రోజులు టైం ఇవ్వండి నాకు అని చెప్తాడు. 3 రోజుల తర్వాత యాక్చువల్గా అతను సలహా తీసుకుంటాడు. ఏం సలహా? 2 గ్రూప్స్ గా డివైడ్ చేసుకుని యవనస్తులు ఒకరు, తర్వాత పెద్దవాళ్ళు, వాళ్ళ నాన్న దగ్గర పనిచేసిన పెద్దవాళ్ళ సలహాలు ఏం చెప్తారంటే, అయ్యో కొంచెం వాళ్ళకి ఆ వెట్టి చాకరి కొంచెం తగ్గించు, వాళ్ళు నీకే దాసులే ఉంటారు, రాజ్యం ప్రశాంతంగా ఉంటది అని పెద్దవాళ్ళు చెప్తే, ఆయన ఏజ్ గ్రూప్ అంటే రెహబాము ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు ఇంకా ఇట్లా చెయ్యి అని చెప్తారనమాట. అతను ఆలోచించుకోవాలా, దేవుడి దగ్గర ఆలోచన చేయాలా, అసలు అంటే దేవుడి దగ్గర కనిపెట్టే వ్యక్తి కాదు కాబట్టి, దేవుడు ఆలోచన ప్రకారం నడవలేదు కాబట్టి ఇమీడియట్ గా జనాలతో ఇలా చెప్తాడనమాట. ఇలా చెప్పంగానే యాక్చువల్గా ఈ అహియా ప్రవక్త ఈ యెరోబాముతో ఈ ప్రాఫెసీ చెప్పిన విషయం సొలొమోనుకు తెలిసిపోతుంది. భయపడిపోయి సొలొమోను తెలిసిపోయిందని భయపడిపోయి అతను ఏం చేస్తాడు, ఇజ్రాయెల్ అంటే అతను ఐగుప్తు దేశానికి పారిపోయి అక్కడ దాక్కొని ఉంటాడు. సరే, సొలొమోను స్టోరీ అయిపోయింది. ఇప్పుడు రెహబాముకి ఈ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ దేవుడు ఏంటంటే ఆ ప్రాఫెసీ ఫిల్ఫిల్ చేసే టైం వచ్చేసింది అనమాట. సో ఇతను ఏంటంటే ఇట్లాంటి రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. పెద్దవాళ్ళు గైడ్ చేసినా దేవుడి దగ్గర విచారం చేస్తుంటే, అతను ఒక మంచి భక్తిపరుడై ఉండి రెహబాము దేవుడి దగ్గర విచారం చేస్తుంటే దేవుడు అతన్ని మళ్ళా అన్ని గోత్రాలకు రాజుగా కంటిన్యూ చేస్తుండేవాడేమో. కానీ ఎంత పనికి మాలినోడి రెహబాం అంటే చూడండి, అతను దేవుడి మాటకు కానీ పెద్దలకు కానీ అసలు చెవుని పెట్టేవాడు కాదు. కాబట్టి ఏమైంది, ఇంక ఇట్లా వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడతారు. సో ఇంక ఇజ్రాయెల్స్ అందరూ ఏంటంటే 10 గోత్రాల వాళ్ళు వ్యతిరేకమైపోయి ఇంకా వాళ్ళు రెహబాంకి తిరుగుబాటు చేసేసి వెళ్ళిపోయి ఈ యెరోబాముని పిలిపించుకొని యెరోబాము మళ్ళా వాళ్ళ మీద రాజుగా నియమించుకుంటారు. సరే, ఎవరు మిగిలిపోయారు? యూదా సంతతి వాళ్ళు మిగిలిపోతారు, వీళ్ళు బెన్యామి వాళ్ళు మిగిలిపోతారు. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళా దేవుడు అతను చేసిన సహాయం చూడండి. ఏం సహాయం చేస్తాడంటే, వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళాలనుకుంటారు. ఎవరి మీదకి? ఇజ్రాయెల్ వారి మీదకి. అసలు ఎంత దేవుడు తనని ఎంత ప్రొటెక్ట్ చేస్తాడంటే, అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే 12వ అధ్యాయము 24వ వచనంలో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగింది నా వలనే జరిగినది, మీరు ఇజ్రాయెల్ వారగు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. సో ఇక్కడ దేవుడు తనకి ఏం హెల్ప్ చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి అర్హత లేకపోయినా చూస్ చేసుకున్నాడు. రెండోది తను అంటే నిలబడకుండా అక్కడక్కడ పారిపోయి దాక్కొని ఉన్నాడు. సో అతన్ని పిలిపించి మరలా ప్రాఫెసీ ఫిల్ఫిల్ అయ్యేటట్టు ఆ 10 గోత్రాలు అతనికి ఆ దేవుడు అప్పచెప్పాడు. సరే, అప్పచెప్పిన వెంటనే మళ్ళీ వీళ్ళు యుద్ధానికి వెళ్తుంటే దేవుడికి ఇష్టం లేదు. ఎంత యెరోబామును ప్రొటెక్ట్ చేశాడో చూడండి. యుద్ధానికి పోనీకుండా జనాలను ముందే ఆపేశాడు. దేవుడు ఇంత సహాయం చేశాడు కదా, ఏమన్నా కృతజ్ఞత ఉందా తనకి? కృతజ్ఞత లేదు. నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, నువ్వేమన్నా రాజు కొడుకువా,
రాజు గోత్రం నుంచి ఏమైనా వచ్చావా? నువ్వేం ఇప్పుడు పెద్ద పెద్ద అధికారివా, పెద్ద జ్ఞానివా? ఇప్పుడు యోసేపు లాగు లేకపోతే దానియేలు లాగు పెద్ద జ్ఞానం కలిగిన వాడిని తీసుకెళ్లి రాజ్యంలో పెద్ద పొజిషన్ ఇస్తారు. లేదా మరి పెద్ద పెద్ద బలం కలిగి ఎవరు సంసోన్ లాగానో లేకపోతే దావీదు లాగా పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తే రాజుని చేస్తారు. ఏ దరిద్రం నీకు అక్కడ లేదు. జస్ట్ కొంచెం పని చేసే దాంట్లో కొంచెం శ్రద్ధగా పని చేస్తావు అంతే. వాక్యంలో అంతకంటే పెద్దగా ఏం రాయబడలే నీ గురించి. నిన్ను ఒక రాజుగా చేసి ఇజ్రాయెల్ ఎక్కువ శాతం మందిని నీ వైపు తిప్పి దేవుడు ఇంత సహాయం చేస్తే వాడు కల్లోనే అనుకొని ఉంటాడా? పనోడు రాజు అవుతాడు కల్లోనే అనుకొని ఉంటాడా? అనుకోలా. ఇంత సహాయం చేసి రాజుని చేసిన తర్వాత వెంటనే ఇక్కడ వాక్యంలో నెక్స్ట్ ఏముంటదంటే, ఇతను ఏమని ఆలోచన చేసుకుంటాడంటే, ఇతను ఏమనుకుంటాడు ఇక్కడ వాక్యంలో ఏముందంటే, ఈ జనులు ఈ 26వ వచనంలో 12వ అధ్యాయం 26వ వచనంలో, ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వద్దగును అని యెరోబాము తన హృదయం అందు తలంచి. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నీ ప్లాన్స్ తో నీ స్కెచ్ తో నువ్వు స్కెచ్లు వేసుకొని నువ్వు ప్లాన్ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో నువ్వు వర్క్ చేసుకుని నువ్వు రాజు అయ్యావా? పోనీ యుద్ధం చేసి గెలిచి యుద్ధంలో పోరాడి ప్రాణాలు పెట్టి నేను కష్టపడి రాజ్యాన్ని సంపాదించుకున్నాను అంత సీన్ నీకుందా? ఏమీ లేదు కదా. దేవుడు ఉచితంగా నీ చేతులు అట్లా పెట్టేశాడు. ఇంత చిన్న యుద్ధం కాదు, ఇంత నువ్వు కత్తి కూడా పట్టుకోకుండా నేను రాజు చేశాడు. ఇంత చేసి రాజుని చేస్తే దేవుడు ఆ పనికి మాలినోడికి వెంటనే ఏమైంది? మళ్ళా ఆ రాజ్యం ఆయన ఎప్పటికి రాజుగా ఉండిపోవాలంట. ఎప్పటికీ నీకు రాజుగా ఉండిపోవాలని నీకు ఆశ కలిగింది అంటే ఆ స్థానం నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరి దగ్గర నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టాలా? దేవుడి దగ్గర మొరపెట్టాలా? దేవుడు నీకు ఎప్పటికీ ఇస్తానని ఆల్రెడీ వాగ్దానం చేసిండా? ప్రాఫెసీలో క్లారిటీగా చెప్పాడా? నువ్వు మర్యాదగా నా యందు భయభక్తులు కలిగి నేను ఇచ్చిన కట్టడలన్నీ ఆచరిస్తే నిన్నే కాదు నీ నెక్స్ట్ జనరేషన్ కూడా దావీదుకి ఎలా కృప చూపించాను ఇంత క్లియర్ గా ప్రాఫెసీ ఉంటే ఇమ్మీడియట్ గా తన మైండ్ ఎందుకు మారిపోయింది? దేవుడు నువ్వు యుగాలు రాజుగా ఉండాలి అంటే, ఎక్కువ కాలం రాజుగా ఉండాలంటే, నీ జనరేషన్ బ్లెస్ అవ్వాలంటే ఏంటి? దేవుడిచ్చింది దేవుడి వల్లనే సాధ్యమవుతుందని తనకి ఎందుకు అర్థం కాలేదు? అర్థం కాలా. అదేందో రాంగ్ వేలో తన వేని అసలు రాంగ్ వే కాదు, దేవుడికి అగెనెస్ట్ గా తను ఎలా రాజుగా ఉందాం అనుకున్నాడు. ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే తెలుసా? బేతేల్లో ఒక దూడ, తర్వాత దానులో ఒక దూడ, 2 దూడలు బంగారు దూడలు నిలబెట్టేసి ఇవే మిమ్మల్ని విడిపించిందని చెప్పి వాళ్ళు యెరూషలేములోకి పోకుండా చెప్పాడు కదా. ముందేం చెప్పాడు? యెరూషలేములోకి పోతూ వస్తుంటే వాళ్ళ మనసు మారిపోయి మళ్ళా అంట రాజ్యం అతని నుంచి పోద్దని భయం వేసిందంట. ఎంత దుర్మార్గ పని ఇది అసలు. ఈ ఈ దరిద్రం స్టార్ట్ చేశాడు. ఇంకా లాస్ట్ వరకు ఇదే ఇజ్రాయెల్ ఈ దూడలతోనే నాశనం అయిపోయారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చిన రాజులు ఇదే గోల. మళ్ళీ మీరు చదివితే నెక్స్ట్ అంతా చదివితే లాస్ట్ వరకు మీరు చదివితే ప్రతి రాజు ఇదే పని చేస్తాడు. ఆల్మోస్ట్ అందరు ఇజ్రాయెల్ రాజులు ఇదే పని చేస్తారు. ఆ దూడని మళ్ళా మొక్కుతారు, ఆ దూడని మళ్ళా ఆ దూడతోనే ఇతను పెట్టిన ఈ ఒక్క దూడతోనే మొత్తం ఇజ్రాయెల్ మొత్తం తుడిపిచ్చేశాడు. 10 గోత్రాల వాళ్ళు ఇప్పుడు భూమి మీద ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ గోత్రాలు నాశనం అయిపోయినాయంటే ఈ యెరోబాము చేసిన పాపము, యెరోబాము చేసిన ప్రతిష్ఠించిన ఆ దూడను పూజించడం, ఇంత భయంకరమైన పాపానికి తనొక్కడే నష్టపోలా, ఇజ్రాయెల్ గోత్రాలు మొత్తానికి నాశనం తీసుకొచ్చి పెట్టాడు. ఎంత తప్పు ఆలోచన చూసారా తను చేసింది. అందరినీ సరే, ఈ దూడను నిలబెట్టడం వల్ల అతనికి ఏమైనా మంచి జరిగిందా? మేలు జరిగిందా? దేవుడికి వ్యతిరేకంగా మన చేయి లేపినప్పుడు బాగుపడతామా మనము? దేవుడి సన్నిధి నుంచి మనం దూరంగా పారిపోయినప్పుడు మనం కోరుకునే మనకు జరుగుతాయా? జరగల. నెక్స్ట్ చూడండి, దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఎవరికి? ఈ యెరోబాముకి. ఏంటంటే అతను ఇట్లా ధూపాలు వేస్తున్నారు తెలిసి ఒక దైవజనుడు వస్తాడు. ఆ దైవజనుడు వచ్చి మళ్ళా ప్రాఫెసీ చెప్పాడు ఇక్కడ. ఏమని? 13వ అధ్యాయము 4వ వచనంలో బేతేలు నందున బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద ఇక్కడ ముందు ప్రాఫెసీ చెప్పుకుంటాడు అనమాట. అయితే ఆ చెప్పినప్పుడు ఫస్ట్ వర్స్ నుంచి చదివితే నీకు అర్థమవుతుంది. వెంటనే ఏం చేస్తాడంటే ఇతని కోపం వచ్చేస్తుంది. ఆ యాజకుడు అలా చెప్పినందుకు ఆ దైవజనుడిని చేయి పట్టుకుంటాడు. పట్టుకొని
చేయి పట్టుకుని అతన్ని ఇది చేద్దామని చేయి పట్టుకుంటాడు అనమాట. బలిపీఠం నుండి తన చేయి చాపి వానిని ముట్టుకొనమని చెప్పగా అతడు చాచిన చెయ్యి ఎండిపోయాను. దాన్ని వెనక్కి తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. సో ఎంత అంటే దైవజనుడి మీద దేవుడు కరెక్ట్ చేసుకోరా బాబు అని దేవుడు అవకాశం ఇచ్చి ఒక దైవజనుని పంపించి హెచ్చరించడానికి ఒక దైవజనుని పంపిస్తే అలా దైవజనుని ద్వారానే కదా నువ్వు రాజు అవుతావని దేవుడు చెప్పింది. సో అదే ఇంకొక దైవజనుని దేవుడు పంపిస్తే ఆ దైవజనుని మీద తిరుగుబాటు చేస్తాడు. చూడండి ఎంత భయం లేనితనము యెరొబెయాముకి. తిరుగుబాటు చేసి పట్టుకుందాన్ని దైవజనుడికి అగెనిస్ట్ గా చెయ్యి లేపుతాడంట. లేపిన వెంటనే దేవుడు గమ్ము చూస్తా ఉన్నాడా, చెయ్యి ఎండిపోయింది. సరే చెయ్యి ఎండిపోయిందా, వెంటనే అక్కడ ఏంటంటే మరలా దేవుడికి మొరపెడితే మళ్ళా దేవుడు చెయ్యి బాగేటట్టు చేస్తాడు. ఇక్కడ ఏమని ఉంటదంటే నా కొరకు ఏమని ఉంటది 6వ వచనంలో ఆరో వచనంలో అప్పుడు రాజు యెహోవా సభకోనందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనగా రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వల్ల ఆయను. అరే ఇంత పాపం చేస్తుంటే దేవుడు క్షమించి అసలు ఇంకొకసారి మళ్ళా అవకాశం ఇమ్మీడియట్ గా మళ్ళీ అవకాశం ఇచ్చాడు తన చెయ్యి నార్మల్ అయిపోవడానికి. అప్పటికైనా బుద్ధి రావాలనా? అది దేవుడు నాకు ఎంత సహాయం చేస్తున్నాడు, అది నన్ను రాజుగా చేశాడు, నా మీదకి యుద్ధానికి రాకుండా ఫస్టే నా మీదకి యుద్ధానికి రాకుండా జనాలను ఆపేశాడు. నాకు దైవజనుడికి వ్యతిరేకంగా చెయ్యి లేపితే దేవుడు మళ్ళీ నాకు చేతిని స్వస్థపరిచాడు. ఏ మాత్రమైన కామన్ సెన్స్ ఉందా ఈ వ్యక్తికి? కామన్ సెన్స్ లేదు. మళ్ళా ఆ పాపాన్ని అట్లాగే కొనసాగిస్తున్నాడు. పాపం అలాగే చేస్తున్నాడు. తర్వాత సరే వాళ్ళ కొడుక్కి బాగలేకుండా, ఒక చిన్న బాబుకి బాగలేకుండా వస్తుంది. సరే బాగలేకుండా వచ్చినప్పుడు అతడు ఏం చేయాలా? వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇంత సహాయం చేసిన దేవుడు, ఇన్నిసార్లు తన జీవితంలో తను కాపాడుతూ వస్తున్న దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని, అయ్యా నన్ను క్షమించు, నా బిడ్డను బాగా చేయని అడగొచ్చు కదా. ఎంత అహంకారం చూడ. అతను ఏం చేస్తాడంటే వాళ్ళ భార్యకి ఏం చెప్తాడంటే మారు వేషం వేసుకొని, అంటే రాజు భార్యలాగా కాకుండా మారు వేషం వేసుకొని నువ్వు ఆ బిడ్డకి ఏమవుతుందో తెలుసుకొని రమ్మని చెప్పి వాళ్ళ భార్యను పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? అయ్యా ఫస్ట్ తన రాజు అవుతాడని చెప్పాడు చూసారా, ఆ దైవజనుడి దగ్గరికి పంపిస్తాడనమాట. అరే నువ్వే పో, నువ్వే క్షమాపణ చెప్పు, నువ్వే దేవుడి పాదాలు పట్టుకో, దైవజనుడి పాదాలు పట్టుకో, తప్పేముంది? కాదు, ఎంత అహంకారం చూడు. దేవుడు ఏమన్నా గమ్ముకుంటాడా? దేవుడు ముందే అయ్యా ప్రవక్తతో చెప్పాడు, వస్తుంది ఇట్లా వాళ్ళ భార్య, చెప్పు, ప్రాఫెసీ చెప్పు, నేను ఎంత చెప్తున్నా, నేను ఎంత హెచ్చరిస్తున్నా, ఆ మనిషి మాత్రం మారట్లేదు, జరగబోయేది క్లియర్ గా చెప్పు అని అయ్యా ప్రవక్తకి దేవుడు చెప్తాడనమాట. సో అలాగే ఆమె ఏం చెప్తుంది, ఆమె మారు వేషం వేసుకొని వస్తుంది అనమాట అయ్యా ప్రవక్త దగ్గరికి. కళ్ళు కనిపించకపోయినా ఆ చప్పుడు విని దైవజనుడు ఆత్మలో తన వివేచన కలిగిన వ్యక్తి కాబట్టి చెప్తాడు, పిలుస్తాడు, నువ్వు యెరొబెయాము భార్య, నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, నువ్వు వచ్చినవని నాకు తెలుసు. జస్ట్ ప్రాఫెసీ అంతా క్లియర్ గా చెప్తాడు. ఒక్కరు మిగలడు. పెంటని ఇంట్లో నుంచి ఊడ్చేస్తాడు, చీపురు కట్టబెట్టి అట్ట ఊడ్చేస్తాడు నీ వంశాన్ని, మొత్తం పోతారు, ఒక్కరు మిగలరు. ఒక్క మగవాడు కూడా మిగలడు. ఎవ్వరు సమాధికి పోరు. ప్రాఫెసీ ఏంటో తెలుసా? ఎవ్వరు సమాధికి పోరు. ఊరు బయట చచ్చిపోతే కుక్కలు ఈడ్చుకు తింటాయి మాంసాన్ని. ఊర్లో చచ్చిపోతే, ఊరు బయట చచ్చిపోతే ఆకాశ పక్షులు తింటాయి మాంసం. ఎవ్వరి సమాధికి పోరు. సమాధికి పోయేది ఎవరంటే ఈ బిడ్డే, ఈ చిన్న బిడ్డ ఎవరైతే కాయిలా పడ్డాడు, బాగలేకుండా ఉన్నాడు, ఎవరి గురించి అయితే విచారం చేయడానికి ఈ యెరొబెయాము భార్య వచ్చిందో ఆ బిడ్డ మీద మాత్రం దేవుడికి మనసు ఉందంట. అందుకని ఆ బిడ్డ చనిపోతాడు, ఆ బిడ్డను మాత్రమే సమాధి చేస్తారు. ఇంకా ఎవరిని సమాధి చేయరు. సమాధి చేసే ఇది పరిస్థితి రాదు. బయటైతే ఆకాశ పక్షులు, ఊర్లో అయితే కుక్కలు ఈడ్చుకు తింటాయి అని ప్రాఫెసీ చెప్తాడు. సరే ఆమె వెళ్ళింది కదా, వెళ్ళి హస్బెండ్కి యెరొబెయాము చెప్పిందా, అయ్యా దైవజనుడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు. ఆమె వెళ్తుండగా బిడ్డ చనిపోతాడులే, సరే ఆ బిడ్డని సమాధి చేస్తారు, అదంతా పక్కకు పెట్టేస్తే ఇంత పెద్ద ప్రాఫెసీ చెప్పిన తర్వాత ఆ మనుషులు చలనం ఉందా? ఏ మాత్రం చలనం లేదు. అసలు అంత పెద్ద నెగటివ్ ప్రాఫెసీ వినిన తర్వాత అప్పటికైనా తన రియలైజేషన్కి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. రియలైజేషన్కి వచ్చి పశ్చాత్తాపడి దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు క్షమించి యెరొబెయాము వంశాన్ని నిలబెట్టుండేవాడేమో. తర్వాత వాళ్ళు ఇంకా ఉండుండే వాళ్ళేమో. అసలు చేతుల్లోకి వచ్చిన బంగారు లాంటి అవకాశాన్ని
ఎట్లా పోగొట్టుకున్నాడు, లాస్ట్కి యెరొబెయాము చనిపోతాడు, వాళ్ళ వంశం అంతా ఊడ్చివేయబడుతుంది. ఎంత నష్టాన్ని తన తన ఎంత బ్యాడ్ డిజైరో చూడండి. దేవుడే కాపాడుతాడు అనే ఆ జ్ఞానం లేని ఆ వ్యక్తి, దేవుడిచ్చిన పదవి, దేవుడిచ్చిన ఈ చైరు, ఆ రాజు సింహాసనము దేవుడే కాపాడుతాడు అనే నమ్మకం లేని ఆ దురాశపరుడైన యెరొబెయాము దురాశపడి దేవుని ప్రజల్ని తప్పు దారి పట్టించినందుకు ఆ పదవి తనకు ఉండాలని, తను నిలబెట్టుకోవాలని తను చేసిన ఆ తప్పుడు ఆలోచనలు. చాలా మంది ఇదే ప్రాబ్లం అండి. మనం యెరొబెయాము గురించి చదువుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఆ రోజు యెరొబెయాము చేసిన దానికంటే ఇంకా భయంకరంగా చేస్తున్నారు మన వాళ్ళు ఇప్పుడు. ఉద్యోగాలు కావాలంటే తప్పుడు మార్గాలు, బ్యాక్ డోర్లు అంట. ఎందుకు బ్యాక్ డోర్లు? మనం ఎవరి పిల్లలు? దేవుడి సంకల్పం లేకుండా మనం ఇంటికి కూడా రాలేదంటే మనం ఎట్లా ఉద్యోగాలు తెచ్చుకుంటాం? ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు బెంచ్ కింద చేతులు. నువ్వు లంచాలు తెచ్చుకొని తప్పుడు మార్గంలో నువ్వు సంపాదించుకొని, తప్పుడు మార్గంలో ఉద్యోగాలు సంపాదించుకొని, తప్పుడు బతుకుతూ దేవుని చేతులు తప్పించుకుంటామా మనము? దేవుడి చేతులు తప్పించుకోగలుగుతామా మనము? ఎవరికి అగనెస్ట్ మనం చేతులు లేపుతున్నాము? ఎవరికి అగనెస్ట్ మనము మన జీవితాలను పాడు చేసుకున్నాం? దేవుడు ఏదైతే ఏ స్థానం దేవుడు మనకి ఇచ్చాడు, ఏదైతే మనకు సహాయం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు, మనల్ని ఉచితంగా దేనికైతే పిలిచాడు దేవుడు, అది కాపాడాల్సింది దేవుడే. లంచాలతో మనం ఏం చేయలేము. పాపం చేసి తప్పుడు మార్గాల్లో మన స్థాయిని నిలబెట్టుకోలేము. చాలా సార్లు ఇది ప్రతి క్రైస్తవుడు మర్చిపోతున్నాడు. చాలా వరకు నేను చూస్తుంటాను కదా, జాబ్స్ చేసే దగ్గర నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే వీళ్ళు బిలీవర్స్ కదా, ఎలా చేయగలుగుతున్నారు? ఎవరి వైపు చూడాలి? ఎవరు సహాయం చేసేది? ఎవరు? డబ్బులు, పదవి, స్థానాలు. అంటే ఏ పొలిటీషియన్ చెట్టు తిరుగుదాము, ఎవరికి డబ్బులు ఇచ్చి చేద్దాము, లేక డబ్బులు ఇచ్చేది రాంగ్ వేలో, మన డబ్బులు రాంగ్ వేలో సంపాదించుకునేది. మ్యాక్సిమం ఇలాంటి ఆలోచనలే. దయచేసి దేవుడి పిల్లలుగా మనము ఎలాంటి లైఫ్ బతకాలి అంటే, దేవుని దాటి మనం ఒక్క పని కూడా చేయలేము. దేవుడే మనకు సహాయం చేయాలా, దేవుడే మనకు కనికరం చూపించాలా, దేవుడే మన కృపను కుమ్మరించాలా. అంతేగాని తప్పుడు మార్గాలు, తప్పుడు నిర్ణయాలు, దేవుడికి అగనిస్ట్ మనం యెరొబెయాము చరిత్ర ఎట్లయితే తుడిచివేయబడిందో, మనం దేవుడికి అగనిస్ట్ గా ఉంటే దేవుడికి ఎవరైనా ఒకటే. దేవుడు ఆ రోజు కానీ హంబుల్ గా ఉండి దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటే ఆయన లైఫ్ ఇంకొకలాగా చెప్పుకునే వాళ్ళం మనము. దేవుడికి అగనిస్ట్ గా చేయలేపాడు కాబట్టి ఇంకొకలాగా చెప్పుకుంటున్నాము. నాకు కూడా దేవుడు 2-3 సార్లు జాబ్ విషయంలో దేవుడు చాలా, నేను ఎవరి మనుషులను ఎవరిని ఆశ్రయించాల, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించిన 2 మిరాకిల్స్ జరిగాయి అనమాట. యాక్చువల్గా నేను ఒంగోలులో ఉన్నప్పుడు, ఒంగోలు నుంచి నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. మా హస్బెండ్ నాన్ లోకల్, తెలంగాణ హైదరాబాద్ కాబట్టి తను నా కోసం వెనక్కి వచ్చేసాడు ఆంధ్రాకి. ఇక్కడ తను నాన్ లోకల్ అయిపోతాడు. సో తనకి నాన్ లోకల్ కింద కొంచెం మళ్ళా గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయ్యాడు. నాకు మా నాన్న వాళ్ళు నెల్లూరులో ఉంటారు. సో మా నాన్నకి ఏంటంటే కోవిడ్ తర్వాత ఆయన డిప్రెషన్ లాగా వచ్చేసింది. మా అన్న వాళ్ళు ఎవరి ఇంట్లో దగ్గర లేరు. ఆయనకి నేను ఆ టైంలో నేను మా నాన్న దగ్గరుండి చూసుకోవాల్సిన నీడ్ వచ్చింది. బట్ నాకు జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట. డబ్బులు పెట్టుకుంటా వద్దన్నారు, వేకెన్సీ ఉందన్నారు. ఇవన్నీ నేను కాదు దేవా అని చెప్పి వెళ్ళి దేవుడి దగ్గర ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి పాదాలు పట్టుకున్నా. అయ్యా ఇదిగో నాన్న పరిస్థితి ఇలా ఉంది, ఆయన ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మా నాన్న చిన్న పిల్లలాగా ఏడుస్తున్నాడు. ఆ బాధ చూడలేకపోయినా నేను. సో నేను మళ్ళీ ఇక్కడ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యి రావాలంటే నాకు కష్టము. ఇప్పుడు నాకు ఈజీయే. మా హస్బెండ్ అప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యి ఉన్నాడు. అప్పుడు 2 years కంప్లీట్ అయింది. యాక్చువల్ గా ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయంటే 3 years కి కంప్లీట్ అయితే అప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోదామని నా హస్బెండ్ ఏం చేయాలా? నా భర్త కోసం నా హస్బెండ్ నేను నెగ్లెక్ట్ చేయలేను కదా, మా తండ్రి కోసం. అందుకు నేను ఆ రోజు ఏం చేశానంటే, మా నాన్న ఏడుస్తుంటే జస్ట్ వచ్చేసి అక్కడే మోకాలు వంగి, అయ్యే ఈ సమస్య నాది, నా ప్రాబ్లం నీకు కాడ పెడుతున్నా, ఏ మనిషి సహాయంతో నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేను. అంటే రికమెండేషన్స్ ఉన్నాయి, మనీ కూడా పెట్టుకోగలను, కానీ నాకు వద్దు, నీ పాదాలు పట్టుకుంటూ నాకు సహాయం చేయని ప్రార్థన చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో 5 o'clock బయలుదేరి బస్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ ఇదంతా ప్రార్థన అయింది. మా నాన్న 5 గంటలకు ఏడుస్తున్నాడు, చిన్న పిల్లడు ఏడ్చినట్టు డిప్రెషన్ లో ఉన్నాడు. సో నేను ఒంగోలుకి వచ్చేసిన. ఒంగోలుకి వచ్చి అదే గుర్తొస్తా ఉంది, నాన్న ఏడ్చిందే గుర్తొస్తుంది. సరే అని చెప్పి నేనేం చేశానంటే హాస్పిటల్కి వెళ్ళి కూర్చొని ఇట్లా బాధపడతా ఉన్నా. మా సార్ ఉన్నారన్నమాట, అసోసియేట్ ప్రొఫెసర్. ఆయన దగ్గర కూర్చొని, నాన్న ఇట్లా ఏడ్చాడు సార్, నా వల్ల కావట్లేదని బాధపడుతుంటే, దేవుడు నాకు ఏదో ఒకటి చేయాలి సార్ అంటే, అసలు ఈసారి ట్రాన్స్ఫర్స్ లేవమ్మా అంటున్నాడు. ఆల్రెడీ ఈసారి ట్రాన్స్ఫర్స్ లేవంట అని చెప్పారు. అంత టాక్ అండి.
జస్ట్ 10 o'clock ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏమని తెలుసా, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఈ 2 years కంప్లీట్ అయితే చాలు. ఎప్పుడు లేదు అలాంటి రూల్. ఉంటే 0 అన్నా ఉంటది, లేదంటే అంటే 3 years, ఎప్పుడు 3 years రూల్ అనమాట. 2 yearsకే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని. అస్సలు 1 week లో మొత్తం అయిపోయింది. 1 week లో నా ట్రాన్స్ఫర్, మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అందరం వచ్చి ఇక్కడ డెలివరీలో పడిపోయాం అనమాట. ఎన్ని లక్షలు ఇస్తే ఎవరు చేస్తారు మనకి? ఎంతమంది రాజకీయ నాయకులు మనకి హెల్ప్ ఎంతమంది చుట్టూ తిరగాలి మనం? కాదు, దేవుడు పాదాలు పట్టుకుంటే చాలు. అసలు ఎంత సులువుగా మనకి దేవుడు మార్గం సరళం చేస్తాడంటే, సరే అదొక అద్భుతం జరిగింది. దేవుడు ఎవ్వరు రూపాయి డబ్బులు లేకుండా, ఎవ్వరు సహాయం లేకుండా వచ్చి నేను అనుకున్న ప్లేస్ లో పడ్డాను. ఏంటంటే మా నాన్నకి ఇప్పుడు నేను దగ్గర ఉన్నాను కాబట్టి ఏదైనా కష్టం వచ్చిన ఆయన వచ్చి చెప్పుకుంటాడు. ఆయనకి ఏదో సహాయం, ఆయన్ని ఓదార్చడం, అట్లా సహాయం చేయగలుగుతున్నాను. దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు. సో 2 ఏళ్ళు అయింది నేను వచ్చి. సరే అది అయిపోయిన తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ లో మా హస్బెండ్ కి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో వచ్చింది, కానీ కావల్లో వచ్చింది అనమాట. సో నాకు కావాలికి మా ఆయన వెళ్ళి రావడం కూడా ఎందుకు నచ్చలా. ఆయన రోజు వెళ్ళి రావడం కూడా నచ్చలా. నాకు సిటీలోనే కావాలి దేవని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే పోలీస్ వాళ్ళకి డాక్టర్ ఉంటారనమాట. ఆ పోస్ట్ వేకెంట్ అయింది. వేకెంట్ అవ్వగానే దానికి ఏంటంటే నేనేం చేశానంటే, అది మొత్తం అంటే మనము అది క్లియర్ వేకెన్సీ మా సార్కి ఇస్తానని చెప్పారు. ఇస్తారని చెప్పిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా, గవర్నమెంట్ జాబ్ లో మనము లంచాలు కాదు, కానీ మనకు జస్ట్ ఆ లెటర్ ఇవ్వడానికి కూడా ఏంటంటే కొంచెం క్లర్క్ కి డబ్బులు ఇవ్వాలి. అవి నేను అలాంటివి నేనేం చెప్పను, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎదవాలన్నమాట. ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళని. సో ఫార్మాలిటీస్ ఉంటాయి. జస్ట్ నేను ఫార్మాలిటీస్, మేడం ఫార్మాలిటీస్ లెటర్ టైప్ చేయాలి కదా అన్నాడు. అదే అనుకుని ఇచ్చేసిన అనమాట. ఇచ్చేసిన తర్వాత లాస్ట్ నిమిషంలో లెటర్ టైప్ అయ్యేటప్పుడు, మీ ఏరియాలో అంటే ఆ ఏరియా పలాని వాళ్ళ కిందకు వస్తుంది, అనిల్ కుమార్ యాదవ్ కిందకు వస్తుంది, ఆ ఏరియా కిందకు వస్తుంది, మీరు ఒక లెటర్ పెట్టండి అని అడిగారు అనమాట. జస్ట్ ఇక్కడ ఏదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే, అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే, ఇద్దరికి రైవలరీ ఉన్నింది అనమాట. సో అని చెప్తే నేను లెటర్ కోసం 3 సార్లు వెళ్ళాను. జస్ట్ ఊరికే సబ్మిట్ చేయాలి మేడం, ఊరికే జస్ట్ వెళ్తే ఇచ్చేస్తారు, అదేమి ఫార్మాలిటీకి అంతే, అది క్లియర్ వేకెన్సీ ఉంది, మీ హస్బెండ్ కి ఇస్తాము అన్నారు. సరే నేను ఫస్ట్ రోజు వెళ్ళాను. నాకు లోపల నుంచి బాధ అనమాట, తన్నుకొని వస్తుంది ఇట్లా, నేనేంది వీడి చుట్టూ తిరగడం అసలు అని. ఫస్ట్ రోజు వెళ్ళాను. సెకండ్ డే మళ్ళీ బలవంతాన్ని నన్ను తీసుకెళ్లారు. నేను మాత్రం వీళ్ళ దగ్గర రాను, వీళ్ళేంది నాకు, నా దేవుడు నా సృష్టి కర్తున్నాడు నాకు, నేనేంది వీళ్ళకాడికి వచ్చాడని నేను రానంటే రాను కూర్చున్నా. నేను ఎవరి దగ్గర రాను. కూర్చొని ఎర్లీ మార్నింగ్ దేవుడి దగ్గర కూర్చున్నా. దేవా నేను నాకు వాళ్ళేమో లెటర్ కావాలి అడుగుతున్నారు, ఫార్మాలిటీకి మేడం అని అడుగుతున్నారు. నేను ఫార్మాలిటీకి కూడా నేను వాడి దగ్గర పోను, ఆ ఎమ్మెల్యే దగ్గర పోను, వీళ్ళ దగ్గర పోను. నేను లెటర్ ఇవ్వను. నువ్వు నాకు ఏం చేస్తావో తెలీదు. నా హస్బెండ్ కి నెల్లూరులో ఆ పోలీస్ డాక్టర్ గా రావాలి. నేను ఎవరి కాడికి పోను, నేను ఏమి చేయను, నీ పాదాలు పట్టుకుంటున్నా అని ఇట్లా కూర్చున్నా దేవుడి దగ్గర, అంతే. ఎన్ని మిరాకిల్స్ జరిగాయి తెలుసా మా హస్బెండ్ కి అక్కడ పోస్ట్ రావడానికి. ఫస్ట్ థింగ్ ఏం జరిగిందంటే, అక్కడ ఆ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వెళ్ళి వేకెంట్ అయిపోయిన ప్లేస్ ఉంది కదా, అక్కడ మేము ఎవ్వరం అడగకుండానే ఆ ప్లేస్ లో ఫస్ట్ మా హస్బెండ్ ఏం చేశారంటే డెప్యుటేషన్ వేశారు. మేము ఎవ్వరం అడగల అసలు, మేము దాని విషయాన్ని వదిలేశాను. నేను అసలు ప్రార్థన చేస్తున్నా అంతే, మా ఎఫర్ట్స్ ఏం పట్ల. వాళ్ళే ఎందుకు వేసారు, డెప్యుటేషన్ వేశారు. డెప్యుటేషన్ వేయగానే మా హస్బెండ్ భయంకరంగా సిన్సియర్ అనమాట. ఆ అబ్బాయిని చూసిన వెంటనే ఆ ఎస్పీ ఏం చేశాడంటే, ఎస్పీ గవర్నమెంట్ కి లెటర్ పెట్టి, ఈ అబ్బాయి మాకు ఇక్కడ కావాలి అని, మేము ₹1 పెట్టకుండానే, మేము అసలు అడగను కూడా అడగల అతన్ని, మాకు ఇట్లా కావాలి పోస్ట్, మేము ట్రై చేసాము, మాకు వల్ల కాక ఆగిపోయిందని ఏమీ చెప్పలే అతనికి. అసలు మా హస్బెండ్ ఏం మాట్లాడాలి, అసలు నేనైతే మొత్తం దేవుడి దగ్గర గోజాడుకుంటున్నా, ఎవరి వైపు చూడలే. మా నాన్నకి పొలిటికల్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను అది కూడా వాడకూడదు అనుకున్నా అంతే. వద్దు, ఒక్కసారి వెళ్ళాను ఆయన దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, నాకు నిలబడి కూడా కాదా, ఆత్మలో పీస్ లేదు అసలు, అనుకొని వచ్చేసిన అంతే. ఎలా అంటే పిలిచి ₹1 డబ్బులు లేకుండా చేతిలో మాకు ఆర్డర్ పెట్టారనమాట. దేవుడు అంత అద్భుతం చేశాడనమాట. మనుషుల వైపు, పొలిటీషియన్స్ వైపు, డబ్బుల వైపు, లంచాల వైపు మనం ఉండకూడదు. నిజంగా అది మనకు మంచిదైనప్పుడు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనకు క్షేమాన్ని ఇస్తుంది అంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనుషులు ఎవ్వరు ఇవ్వకపోవచ్చు, మనుషులు ఎవ్వరు మనకు సహాయం చేయకపోవచ్చు, ఎంత ఈజీగా అది మన చేతుల్లోకి వస్తుందంటే అంత అద్భుతంగా దేవుడు మన చేతుల్లోకి ఆ పొజిషన్ మనకి ఇస్తాడు. ఇంత చిన్న విషయాన్ని, ఇంత చిన్న మనం ఎందుకు మిస్ అయిపోతామో చాలా సార్లు అర్థం కాదు. లోకస్తుల కంటే ఘోరం రిజర్వేషన్లుగా అంటే చెప్తున్నాను. అంటే యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ మనకి ఏం అవసరంలా, దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు
భూమిని ఆకాశాన్ని సృష్టించే దేవుడు మన పక్షాన్ని పనిచేస్తాడు. దేవుడి గురించి గొప్పగా మాట్లాడుకుంటాము. దేవుడు ఒక ఉన్నత ఉద్దేశం మనకు తెలుసు. బట్ అది ప్రాక్టికల్ గా వచ్చే లోపల చాలాసార్లు మిస్ అయిపోతాము. అది ఎందుకో నాకు అర్థం కాదు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు పిల్లల్లాగా సత్యము, మన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఏది సత్యమో మనకు అర్థమైనప్పుడు ఏదైనా చేయాలని కూడా దేవుడే చేయాలి. తప్పుడు మార్గాలు, తప్పుడు మనం ఇంకొక రూట్ లో మనం ఏది సాధించుకోలేము. అలాంటివి దేవుడి పిల్లలకి దేవుడు అలో చెయ్యడు. చేస్తే ఆయనే చేయాల. ఆయనే చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. నువ్వు అడగడమే ఆలస్యం. అయ్యా నాకు ఈ సహాయం చెయ్యని ఆయన దగ్గరికి వెళ్ళి అట్లా హృదయం అట్లా విప్పితే చాలు దేవుడి ముందు. పరిగెత్తుకుంటూ వచ్చి మనకి తప్పిపోయిన కుమారుని ఎలా తండ్రి చేర్చుకున్నాడు, ప్రతిసారి దేవుడు మనల్ని అట్లాగే చేర్చుకోవడానికి రెడీగా ఉంటాడు, చేస్తాడు కూడా. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. లేట్ అయిందని, మనం అడిగింది లేట్ అయిందని మనము తప్పుడు మార్గాలు ఎంచుకోకూడదు. అది దేవునికి ఇష్టం లేని పని. కొన్నిసార్లు మనకి అడిగింది ఇవ్వకపోవచ్చు కూడా, దానికి ఒక రీజన్ ఉంటది. అది మనకు నష్టాన్ని తీసుకొస్తుందని దేవుడికి ఆయన భవిష్యత్ జ్ఞాని. మన తండ్రి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఆయనకు తెలుసు. కాబట్టి కొన్నిసార్లు మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇవ్వడు. అప్పుడు మనం బాధపడాల్సిన అవసరంలా. దేవుడు మనకి ఇవ్వట్లేదంటే దాంట్లో ఎంతో మేలు దాగి ఉంది. మనకి ఎంతో అంటే దేవుడు ఇవ్వట్లేదంటే అక్కడ ఏదో మనకు ప్రాబ్లం ఉంది. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. కానీ ఎన్నోసార్లు ఈ సృహ మనం కోల్పోయే వాళ్ళలాగున్నాం. మనమైతే అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. యెరోబాము తనకిచ్చిన బంగారు లాంటి అవకాశాన్ని పోగొట్టుకొని దేవుడు ఎన్నిసార్లు తను కాపాడుతున్నా, ఎన్నిసార్లు తను హెచ్చరిస్తున్నా ఏ మాత్రం తను కరెక్ట్ చేసుకోవాలా. అలా కరెక్ట్ చేసుకోకపోతే, ఇచ్చిన అవకాశం మనం కరెక్ట్ చేసుకోలేకపోతే నష్టపోయేది మనమే. దేవుడు ఏమి నష్టపోడు అనమాట. దేవుడికి ఏమి నష్టం లేదు. నష్టపోతుంది ఎవరు? మోసపోకుండా దేవుడు ధిక్కరించబడ్డు. దేవుడికి ఏం నష్టం లేదు, నష్టపోయేది మనము. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇప్పుడు ఇదే పరిస్థితి దావీదు కూడా దేవుడు ఇచ్చాడు. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టాడు. అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తుండొచ్చు దావీదు, నేను కాదన్ను. కానీ ఏ రోజున కృతజ్ఞత లేకుండా ఉన్నాడు దావీదు? దేవుడి విషయంలో ఏ రోజున నెగ్లెక్ట్ చేశాడా? ఏ రోజు దేవుడి విషయం ఒకటే కాదు, దేవుడు అభిషేకించిన వాళ్ళ విషయంలో కూడా సౌలు అంత సతాయిస్తుంటే కూడా ఏ రోజు దేవుడి అభిషేకించిన వ్యక్తిని ముట్టకూడదు, చంపకూడదని ఆయన ఎంతగానో దేవుడిని భయభక్తి కలిగిన వ్యక్తిగా దావీదుని మనం చూస్తాము. ఆ దావీదుని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలా. లాస్ట్ వరకు అసలు తన మీకాలైతే ఎగతాళి చేస్తుంది, బట్టలు ఊడిపోతే డాన్స్ వేస్తున్నాయి, ఒక రాజు అని చీపుగా మాట్లాడుతుంది. ఆ రోజు కూడా ఒక మాట అంటే దావీదు ఏంటో తెలుసా, నేను ఎక్కడి నుంచి దేవుడు నన్ను ఎక్కడికి కూర్చోబెట్టాడు నాకు తెలుసు. నీకు చివరికనగా అనిపిస్తున్నానేమో, నీ తండ్రి చేతిలో తీసుకొచ్చిన నా చేతిలో దేవుడు రాజ్యం పెట్టాడు, అది నేను సంపాదించుకుంది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ సృహ ఏ రోజు దావీదు కోల్పోలా, ఏ రోజు మరిచిపోలా. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు కూడా కామ్గా వెళ్ళిపోతాడు దావీదు, అక్కడి నుంచి కొండలకి వెళ్ళిపోతాడు. ఏ రోజు ఈ రాజ్యం నాది, దీన్ని నిలబెట్టుకోవడం కోసం నేను ఏమైనా స్కెచ్లు వేయాలి, ఇవి చేయాలి అవి చేయాలని ఏ రోజు దావీదు చేయాల. దావీదు ముమ్మార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి రాజుగా ఉన్నప్పటికీ కృతజ్ఞత కలిగి దేవుడి సన్నిధిలో గడుపుతూ, దేవుడు అసలు నాకు అనిపిస్తుంది ఒక్క యుద్ధంలో కూడా దావీదు ఓడిపోలేదంట. ఒక్క యుద్ధంలో కూడా దావీదు ఓడిపోలేదు. దావీదు ఎట్లా అంటే అట్లా ఒక సింహం లాగా బతికాడు అనమాట. ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఆ కాపుదలు ఎవరిచ్చారు? అతను అన్ని రోజులు 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించడానికి ఆ కృప ఎవరిచ్చారు? దావీదు సంపాదించుకుంటే వచ్చిందా? అది కాదు, దేవుడు కృప అనమాట. దావీదేమి ఏ మానవ ప్రయత్నం చేయాల, రాజ్యం కోసం అయితే ఏ మానవ ప్రయత్నం చేయాల, ఎక్కడా స్కెచ్ వేయాల. జస్ట్ రాజ్యం విషయంలో, తను రాజుగా ఉండే విషయంలో దేవుడి వైపే చూశాడు. కానీ యెరోబాము చూసారా? దావీదుకి యెరోబాముకి ఆ డిఫరెన్స్ చూసారా? అంతే. దావీదు లాగా మనము దేవుడి మీద డిపెండ్ అయ్యి, దేవుడు ఎంత పీరియడ్, దేవుడి ఇష్టం అది, ఎంత పీరియడ్ నిన్ను హెడ్ గా ఉంచాలనుకుంటే అంత పీరియడ్ హెడ్ గా ఉంచుతాడు. మళ్ళీ మన దేవుడు అప్పుడు తీసేసిన మనం బాధపడాల్సిన అవసరంలా, ఏమీ బాధపడాల్సిన అవసరంలా. నేను ఒంగోలులో అదే కోవిడ్ నోడల్ ఆఫీసర్ ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ నా కింద పనిచేశారు. ప్రతి ఫిషరీ ఈవెన్ పంచాయతీలో ఆయన హెడ్ ఉంటారు కదా,
సో అన్ని అతను, తర్వాత టీచర్స్ కి డిఈఓ ఉంటారు కదా అతను, ఫిషరీస్ అతను, తర్వాత మెప్మా, నాకు అంత పేర్లు మర్చిపోయినా నేను. సో అంటే గవర్నమెంట్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ నా కింద పనిచేశారు. దేవుడు నన్ను అంతగా హెచ్చించాడు అనమాట కోవిడ్ టైంలో. దేవుడు ఆ పొజిషన్ ఇచ్చాడు అన్ని రోజులు. అది జీవితాంతం ఉంటదా? లేదు. సందర్భం వచ్చింది, దేవుడు హెచ్చించాడు. మరలా బ్యాక్ వచ్చేసాను, నెల్లూరు కాలేజ్కి వచ్చాను. ఇక్కడ అసలు నేను ఎవరో కూడా తెలియదు ఎవరికి. అంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకుంటాడు, తన పని జరిగించుకుంటాడు. తర్వాత మన పొజిషన్ మనం వచ్చేయాలా. నేను ఎట్టయినా అదే పొజిషన్ లో ఉండాలంటే దేవుడు ఇచ్చిన రోజులే మనం ఉండాలా. మన సొంత జ్ఞానము, మన సొంత డిజైర్లు దాంట్లోకి మెల్ట్ చేయకూడదు. సో దేవుడి పిల్లలంగా ఎక్కడ జాగ్రత్త వహించాలో అక్కడ జాగ్రత్త వహించాలి. ఎవరి వైపు మనం చేతులు ఎత్తాలో వాళ్ళ వైపు చేతులు ఎత్తాలి. సహాయం ఎక్కడి నుంచి పొందుకోవాలో అక్కడి నుంచి పొందుకోవాలి. తప్పుడు మార్గాలు, తప్పుడు ఆలోచనలు కరెక్ట్ చేసుకునే స్వభావం లేకపోతే నష్టపోయేది మనమే. ఇది దేవుడు నాకు యెరొబెయాము జీవితం ద్వారా నేర్పించిన పాఠము. నా జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర సహాయానికి వెళ్దామా, వాళ్ళ ఈ జాబ్ విషయంలోనే కాదు, పర్సనల్ థింగ్స్ లో కూడా చాలా సార్లు సహాయం మనుషుల నుంచి నేను కోరుకోను, దేవుడి నుంచే కోరుకుంటాను. ఎందుకంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి. కొన్నిసార్లు మానవ ప్రయత్నాలు చేయడానికి ట్రై చేస్తాను, మళ్ళీ గుర్తొచ్చేస్తుంది, అయ్యో బాబోయ్ నాకు ఏ మానవుడు సహాయం చేయడు, నాకుండే దిక్కు దేవుడు మాత్రమే. మళ్ళీ వెనక్కి తగ్గి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని, దేవుడి పాదాలు పట్టి క్షమాపణ అడిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గోజాడుకుంటాము. నా జీవితమైనా ఎవరి జీవితమైనా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర ఉండాల్సింది తప్ప రాంగ్ వేస్ మనం అనేది చూస్ చేసుకోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మనం ఉండాలని దేవుడు చూపించిన మార్గం నేను నడవాలని ప్రార్థన చేయండి. మనం అందరం కలిసి నడుద్దాం. ప్రైజ్ ది లార్డ్.